ఎక్కడి నుండి వచ్చింది అది? దాని గురించి చెప్పు మొదలు తెలంగాణ ప్రజలకు. అంటే నీకు మళ్ళా నిన్ను ప్రజలు నమ్మితే రాష్ట్రాన్ని మొత్తం తోసేద్దామని ప్లాన్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. మేము 2 సంవత్సరాలే అధికారంలోకి వచ్చి నువ్వు ఖజానా ఖాళీ చేసిపోయావు. 8 లక్షల కోట్ల అప్పు చేశావు. దాన్ని ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మెల్లమెల్లగా ఆ 8 లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నాడు. ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను స్కీములను అమలు చేసుకుంటూ వస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. 24 గంటలు కష్టపడుతున్నాడు ప్రజల కోసం. నువ్వు 24 గంటలు కాదు, 2 గంటలు కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలి. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు మాకు నీతులు చెప్తున్నావా? అందుకోసమే నీకు ఒకవేళ నీకు దమ్ముంటే కేసీఆర్ గారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. మీకు దమ్ముంటే నిజంగానే ఒక అబ్బకు అమ్మకు ఉడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్రజలకు తెలుపు. మా ముఖ్యమంత్రి గారు దానికి జవాబు చెప్తాడు. ప్రతి మాటకు జవాబు చెప్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా మాట్లాడు అని చెప్తున్నా నేను. అప్పుడు నువ్వు మొగోడివి అవుతావు. కానీ ఏదో ఇక్కడికి వచ్చి నీ టీఆర్ఎస్ ఆఫీస్లో పోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినంత మాత్రాన కాదు. అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు నీకు జవాబు చెప్తాడు. నువ్వు అసెంబ్లీకి వస్తావా? అక్కడికి అసెంబ్లీ వేదిక. నేను ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు ఉన్నావు. ప్రతిపక్ష పార్టీ హోదా ప్రజలు కల్పించారు. ఆ ప్రజల కోసం మాట్లాడడానికి నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ వేదిక ఉంది. అసెంబ్లీకి రా. రేపు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీలో చర్చ జరగాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరగాలి, ఈ కార్ రేసింగ్ గురించి జరగాలి, గోదావరి నీళ్ల గురించి జరగాలి, కృష్ణా నీళ్ల గురించి జరగాలి, శ్రీశైలం వాటర్ గురించి జరగాలి. ఇవన్నిటి గురించి చర్చ జరగాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి రా. అసెంబ్లీలో చర్చ పెట్టి దమ్ము ఉంటే కేసీఆర్ గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడుకుంటే ఎవరైనా మాట్లాడతారు. ప్రెస్ మీట్లలో కాదు మాట్లాడేది. నువ్వు అసెంబ్లీ కదా, శాసనసభ పక్ష నాయకునిగా అసెంబ్లీకి రా. అసెంబ్లీలో మాట్లాడు. ఇంకోటి కూడా, నువ్వు అనుకుంటున్నావు ఇవన్నీ మాట్లాడితే ఊరుకుంటున్నాను. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు ఖచ్చితంగా మీరు టీఆర్ జైలుకు ఒక తప్పదు. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ జరుగుతుంది. మేము టీఆర్ జైలుకు పంపక తప్పదు. హరీష్ రావు ఎన్ని మాట్లాడిన జీవోలన్నీ అన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు చెప్తుంది. టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పాలనే రూల్ ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చెప్తుంది. తెలంగాణ ప్రజలకు జవాబుదారీ మా ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు 24 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు కదా. ఒక గంట కూడా అంటే 24 గంటల్లో ఒక 8 గంటలే పడుకుంటున్నాడు. 18 గంటలు పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసము. రాత్రి మాత్రమే పడుకుంటున్నాడు. పొద్దున లేస్తే తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసమే పనిచేస్తున్నాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా, మీడియా మిత్రుల రియల్ ఎస్టేట్ దందా ఎవరు చేశారో మీకు తెలుసు. ఇయర్లో 15 లక్షల ఎకరాల భూమి బడాబాబులకు అప్పచెప్పాడు. 30,000 ఎకరాల భూమి వాళ్ళ బినామీ పేర్ల మీద చేసుకున్నాడు. హైదరాబాద్, తెలంగాణ చుట్టూ తెలంగాణలో 15 లక్షల ఎకరాల భూమి